హాయ్ హలో నమస్తే. నారా లోకేష్ గారు బీహార్ వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎలయన్స్ తరపున ప్రచారానికి పాల్గొంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ అటొక ఇద్దరు అటొక ఆయన ఇటొక ఆయన కూర్చుంటే మధ్యలో కూర్చొని ప్రసంగం ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ నారా లోకేష్ గారి ప్రసంగం వింటే నేను ఆయన ఏదో రెండు గద్దల మధ్య ఒక పక్షి కూర్చున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత గద్దలేంటి పక్షి పిల్లని ఎత్తుకుపోతాయి కదా, రెండు గద్దలు పక్షి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఏమన్నా నారా లోకేష్ని ఎత్తుకుపోతారేమో భవిష్యత్తులో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన బీజేపీ వాళ్ళతో పక్కన కూర్చొని ప్రసంగం ఇస్తున్నాడు. రేపు పొద్దున నేను బీజేపీ వాళ్ళు ఇతని పార్టీని మింగేస్తారేమో అని నేను అనుకున్నా. బీజేపీ వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నా. నిజంగా ఇప్పుడు నిన్న ఒక బీజేపీ ఆయన ఫోన్ చేసి, నాకు చాలామంది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను రోజు మాట్లాడుతున్నాను కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు రోజు కలిసినప్పుడు వాళ్ళు అంటుంటారే ఏంద్ర మాట్లాడుతున్నారు మా గురించి అంటుంటారు వాళ్ళకి సరదాగా. ఓకే, ఇది నా ఐడియా నాది, మీ ఐడియా మీది. సో దే విల్ రెస్పెక్ట్ మీ, ఐ విల్ రెస్పెక్ట్ దెమ్. బట్ మోర్ ఓవర్ నిన్న ఒక మన బీజేపీ బ్రదర్తో మాట్లాడుతుంటే నేను చెప్పిన, నేను ఆంధ్రప్రదేశ్లో మీ బీజేపీని ప్రమోట్ చేసినంతగా ఎవడు ప్రమోట్ చేయట్లేదు, నేనే చేస్తున్నానని చెప్పిన. there is nobody in Andhra Pradesh, there is no channel in Andhra Pradesh that is promoting BJP except me. నేను రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ అని రోజు చెప్తాను. రాహుల్ గాంధీ వాళ్ళు తిట్టాడు, వీళ్ళు నెగిటివ్గా చెప్పినా సరే, బట్ ఐఎమ్ ప్రమోటింగ్ యూ, రిమెంబర్ దిస్. ఓకే, no channel is for telling about BJP and RSS in any of the channel except my channel. నా వల్ల మీ పార్టీ గ్రో అయింది ఆంధ్రప్రదేశ్లో, నా వల్ల మీ ఆర్ఎస్ఎస్ పెరిగిపోయింది, బీజేపీ పెరిగిపోయింది. యూ షుడ్ థ్యాంక్ మీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు యూ షుడ్ థ్యాంక్ మీ, బికాస్ ఈ రోజు మన యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ని ప్రమోట్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో అని. మీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెరిగితే నేనేం మాట్లాడుతున్నాను దాని వాల్యూ మైనారిటీస్కి ఆ రోజు అర్థమైద్ది. ఓకే అనేది మా బ్రదర్కి అదే మన బీజేపీ బ్రదర్ ఒక ఆయన కనబడితే జస్ట్ అట్లా వాకింగ్కి వెళ్తే అక్కడ కనబడ్డాడు అనమాట. ఆయన ఆ వీడియోలు చూస్తుంటాడు. నేను ఆయనకి చెప్పాను, మీరు పెరిగితే కానీ నేనేం మాట్లాడుతున్నా మా వాళ్ళకి అర్థం కాదు, మీరు పెరగండి పర్లేదు, రోజు చెప్తున్నాను కదా బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్తున్నాను కదా, ప్లీజ్ గ్రో యూజింగ్ మై ఛానల్ అని నేను చెప్పాను అనమాట. ఓకే, నిజమే నేను చెప్పింది. ఓకే, వాళ్ళ ఐడియాలజీ స్ట్రాంగ్ అయితే తప్ప మైనారిటీస్కి నేనేం చెప్తున్నాను అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడల్లా తర్వాత అర్థమైంది అని నా ఉద్దేశం. ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాను. నారా లోకేష్ గారు ఇద్దరు బీజేపీ వాళ్ళ మధ్య కూర్చొని ప్రసంగం చేస్తూ ఉంటే నాకు అనిపించింది, అరే భవిష్యత్తులో ఏమైపోతుంది నారా లోకేష్కి అని నాకు అనిపించింది. ఓకే, చరిత్ర చూద్దాం. ఓకే, 1989లో శివసేన, మహారాష్ట్రలో శివసేన అని ఒక పార్టీ ఉంది. 1980లో బీజేపీ పెట్టారు. 1989లో వీళ్ళు ఎలియన్స్లోకి వెళ్ళారు. ఎందుకు ఎలియన్స్లోకి వెళ్ళారంటే బీజేపీ శివసేన రెండు కూడా ఒకే ఐడియాలజీ. ఎందుకంటే అది శివసేన, అది హిందూ పార్టీ. శివసేన, బీజేపీ ఈజ్ హిందూ పార్టీ. ఓకే, రెండు స్ట్రాంగ్ ఎలియన్స్. అసలు నిజంగా చెప్పాలంటే ఎన్డీఏకి ఒక బలం శివసేన అన్నమాట. 1989లో అప్పుడు బీజేపీ వాళ్ళకి 5, 6 సీట్లు, మిగతా మొత్తం కూడా శివసేన గెలిచింది మహారాష్ట్ర మొత్తం మీద. 2014 తరువాత స్లోగా 56 సీట్లు మహారాష్ట్ర అసెంబ్లీలో 56 సీట్లు అప్రాక్సిమేట్గా దెబ్బకొట్టేసింది వాళ్ళకి. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి అర్రే మనం వీళ్ళతో ఎలయన్స్లోకి వెళ్ళిపోయి మొత్తం మనల్ని మింగేసేటట్టుగా ఉన్నారని వాళ్ళు రియలైజ్ అయ్యి ఇండియా బ్లాక్లోకి వెళ్ళారు శివసేన వాళ్ళు. ఇండియా బ్లాక్లోకి వెళ్తే అప్పటికి బలం పెంచుకొని ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, అప్పటికి బలం వచ్చేసింది బీజేపీకి మహారాష్ట్రలో.
1989లో ఒక 5-6 సీట్లు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ శివసేనని మింగేసింది ఆల్మోస్ట్. అప్పటికే వాళ్ళ తర్వాత లేట్గా రియలైజ్ అయ్యి వాళ్ళు ఇండియా బ్లాక్లోకి వెళ్ళారు, వీళ్ళు మింగేసి తట్టుకున్నారని. అప్పటికి బలం ఉంది వీళ్ళ చేతిలో. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు. టక్కనే శివసేనని చీల్చేశాడు. షిండేని 2 ముక్కలు చేసేసి ఇండియా బ్లాక్ని చీల్చాడు. ఇప్పుడు ఆ షిండే శివసేన షిండే ఏక్నాథ్ షిండే అతను వచ్చి శరద్ పవార్ మళ్ళీ 2 ముక్కలు చేసి పార్టీలు అంతే ఇవన్నీ ముక్కలు చేసేసి వీళ్ళు ఎలియన్స్ ఫామ్ అయ్యి గవర్నమెంట్లోకి వచ్చేసారు. గవర్నమెంట్లోకి వచ్చి ఇప్పుడు మహారాష్ట్రలో ఆ ఏక్నాథ్ షిండే పార్టీ పోయింది, శివసేన పార్టీ పోయింది. నౌ ఇట్ ఎమర్జ్డ్ యాస్ ది లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ మహారాష్ట్ర, భారతీయ జనతా పార్టీ. దట్స్ దేర్ పొలిటికల్ స్ట్రాటజీ. ఓకే, శిరోమణి అకాలీ దళ్ పంజాబ్ లెస్ దాన్ 5% ఓట్ షేర్ ఉంది పంజాబ్లో. 1990sలో లెస్ దాన్ 5% ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీకి పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్తో ఎలియన్స్లోకి వెళ్ళారు. ఇప్పుడు అసలు శిరోమణి అకాలీ దళ్కి ఓట్ బ్యాంకే లేదు. అసలు శిరోమణి అకాలీ దళ్ ఉందా లేదు కూడా ఎవరికి తెలియదు. ఏమైంది మరి ఆ శిరోమణి అకాలీ దళ్ ఏమైందంటే మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. గాన్ శిరోమణి అకాలీ దళ్ గాన్. మొన్న 2022లో సోలోగా పోటీ చేసి వీళ్ళు శిరోమణి అకాలీ దళ్ కంటే ఆల్మోస్ట్ 18% ఓట్ షేర్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి. 34% ఓట్ షేర్ నుంచి 18% పడిపోయింది శిరోమణి అకాలీ దళ్. జనతాదళ్, బీహార్ జనతాదళ్, నితీష్ కుమార్ 2012-13లోనూ వాళ్ళకి ఎలియన్స్లోకి వెళ్ళారు నితీష్ కుమార్ తోటి. ఓకే, నితీష్ కుమార్ అటు ఇటు మారుతూ ఉంటాడులే. అప్పుడు బీజేపీకి లెస్ దాన్ 10% ఉంది బీహార్లో. 1990sలో లెస్ దాన్ 10% ఓట్ షేర్ ఇన్ బీహార్ ఫర్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్నైతే పోటీ చేస్తున్నాడో 102 సీట్లు 103 సీట్లు పోటీ చేస్తున్నాడు, ఎగ్జాక్ట్గా ది సేమ్ నెంబర్ దే ఆర్ కంటెస్టింగ్ ఇన్ బీహార్ నౌ. ఈక్వల్గా లెస్ దాన్ 10% ఓట్ షేర్ ఉన్న వాళ్ళు ఎలియన్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఈక్వల్గా పోటీ చేశారు బీహార్లో. రేపొద్దున పొరపాటున బీజేపీ వాళ్ళకి 1 సీట్ ఎక్కువ గెలిచి నితీష్ కుమార్ 1-2 సీట్లు తక్కువ గెలిస్తే ఇంకా అయిపోయింది, నితీష్ కుమార్ పార్టీ అయిపోయినట్టే. అంతే, ఇట్స్ గాన్. జేడీయూ ఏదో ఉంది కదా, జేడీయూ పార్టీ దట్ విల్ బి అవుట్. ఇక బీజేపీ విల్ ఎమర్జ్ యాస్ ద లార్జెస్ట్ అపోజిషన్ ఆర్ రూలింగ్ ఇన్ బీహార్ ఆల్మోస్ట్. అస్సాం గణపరిషత్ పార్టీ ఏజీపీ అస్సాం 2001లో ఎలయన్స్లోకి వెళ్ళారు. 2001లో ఏజీపీ అస్సాం 2001లో అలయన్స్లోకి వెళ్తే ఇప్పుడు అది ఎడిపోయిందో తెలియదు అస్సాంలో. బీజేపీ ఈజ్ రూలింగ్ ది అస్సాం. 2024 కల్లా ది ఫార్మ్ ద గవర్నమెంట్, దే ఇస్ నో ఏజీపీ. అస్సాం అయిపోయింది, అది కదా మింగేశారనమాట దాన్ని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని ఏం మింగలేదు, మమ్మల్ని ఏం చేయలేము, మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళు. దే ఆర్ థింకింగ్ లైక్ దట్ బీజేపీ కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ. దే ఇస్ నథింగ్ లైక్ దట్. ఓకే, దేశవ్యాప్తంగా ఒక్కోసారి వేవ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏదో చెప్తా, వందే మాత్రం జనగణ మీద గొడవ పెట్టినప్పుడు అవి మనోభావాలుగా టర్న్ అవుతాయి. మనోభావాలుగా టర్న్ అయినప్పుడు దేశవ్యాప్తంగా తిరగబడతాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అతీతమే ఏంటి? ఆంధ్రప్రదేశ్ అతీతమే కదా. ఒక ఐడియాలజీని క్యాచ్ చేయటంలో ఈజీగా క్యాచ్ చేసేస్తారు. కాబట్టి మాకేం కాదు అని అనుకోవటం పొరపాటు. నిజం చెప్పాలంటే 2019లో టీడీపీ వాళ్ళు 3 సీట్లు గెలిచారు. ఓకే, బీజేపీ ఎలియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ సీట్లు గెలిచారు. 2014లో ఎక్కువ సీట్లు గెలిచారు, బీజేపీతో ఉన్నారు కాబట్టి. 1999 ఆ టైంలో బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీ గెలిచింది. అంటే దీని అర్థం ఏంటి?
బీజేపీతో ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తున్నారని అర్థం. అంటే ఆల్మోస్ట్ బీజేపీ ఎఫెక్ట్ టీడీపీ మీద లేదు అనుకోవడం వాళ్ళ భ్రమ. టీడీపీ మీద లేదు బీజేపీ ఎఫెక్ట్ అనుకోవడం వాళ్ళ భ్రమ. అది వాళ్ళ ఎఫెక్ట్, వాళ్ళ హెల్ప్ ఉంటేనే టీడీపీ గెలుస్తుంది, లేకపోతే గెలవట్లేదు. అది చరిత్ర చెప్తుంది. సో అంటే ఇంకా నెక్స్ట్ అంటే ఫస్ట్ డిపెండెన్సీ, దెన్ లేటర్ ఈటింగ్ అనమాట. ఇది ఈటింగ్ స్టార్ట్ అయింది త్వరలో. కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ అదంతా బట్టి ఏదో పార్టీని కాపాడుతూ వచ్చాడు. రేపొద్దున లోకేష్ గారు తను ఎమర్జ్ అవ్వకపోతే అంటే ఇట్స్ నాట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూడకూడదు. లోకేష్ షుడ్ నాట్ థింక్ ఇన్ ద డెవలప్మెంట్ ఆస్పెక్ట్. టీడీపీ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డెవలప్ చేశాడు దాన్ని. ఎన్టీఆర్ డెవలప్ చేశారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్. యూ నీడ్ నాట్ టు డెవలప్ ఇట్. యూ షుడ్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ ఆర్ డిఫెండర్. వెదర్ లోకేష్ ఈజ్ ఏబుల్ టు డిఫెండ్ ఆర్ ప్రొటెక్ట్ హిస్ పార్టీ, ఇట్స్ అబౌట్ ఫ్యూచర్ విల్ టెల్. ఫ్రమ్ హోమ్ ఎవరి చేతుల్లో నుంచి డిఫెండ్ చేయాలి అతను, ఎవరి చేతుల్లో నుంచి కాపాడాలి పార్టీని అంటే బీజేపీ నుంచే. కాంగ్రెస్ అపోనెంట్, వైసీపీ కాంగ్రెస్ వాళ్ళ అపోనెంట్స్, వాళ్ళ ఓట్ బ్యాంక్ వేరు. వైసీపీది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వేరు. టీడీపీని తినేసేది, మింగేసేది ఎవరు? ఇప్పుడు జనసేన బీజేపీ కలిస్తే టీడీపీని మింగేస్తారు. దాన్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలడు, డిఫెండ్ చేయగలడు లోకేష్ అనే దాని క్యాలిబర్ డిపెండ్ అయ్యి ఉంది. నేను అందుకే అతను బీహార్లో ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతుంటే 2 పక్షులను ఎత్తుకుపోయే గద్దల మధ్య అతను కూర్చున్నాడు అనిపించింది నాకు. ఓకే, అలా అనుకున్నా నేను అతను ప్రెస్ మీట్లో. సరే, చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నంత వరకు కాపాడుతాడు పార్టీని. లోకేష్ గారు ఎలా చేస్తారో మనీ, ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ హిస్ కెపాసిటీ, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దట్ వాట్ విల్ హ్యాపెన్ అనేది. అప్నాదల్ కొన్ని సినిమాలు, అప్నాదల్, ఏబిఎస్పి, నిషాద్ పార్టీ, ఉత్తరప్రదేశ్లో ఈ పార్టీలు గతంలో ఇవన్నీ ఉండేవి. అప్నాదల్, ఏబిఎస్పి, నిషాద్ పార్టీ, అసలు ఆ పార్టీలు మొత్తం తుడిచిపెట్టిపోయినాయి. ఎడిపోయారు వీళ్ళందరూ అంటే బీజేపీలో మెర్జ్ అయిపోయినాయి అన్ని. కర్ణాటకలో మొన్న దేవగౌడ పార్టీ ఒకటి, కర్ణాటకలో ఆ కర్ణాటకలో దేవగౌడ పార్టీ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎలియన్స్లోకి వెళ్ళారు. సార్ కొన్ని సీట్లు ఇవ్వండి అడుక్కున్నారు. భారతీయ జనతా పార్టీలు మాకు కొన్ని సీట్లు ఇవ్వండి అని ఎలియన్స్లో అడుక్కున్నారు వీళ్ళు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈయన సెంట్రల్ మినిస్టర్ అడుక్కోవాల్సి వచ్చింది. ఎవరు? దేవగౌడ. తను బెగ్గింగ్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే నాకు కొద్దిగా మినిస్టర్ సీట్లు ఇవ్వండి అని భారతీయ జనతా పార్టీ నుంచి. అయిపోయింది అక్కడ మింగేసి. ఏఐడిఎంకే తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే 2 పోటాపోటీకి ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే అవతల బీజేపీ ఎలయన్స్లోకి వచ్చేస్తారో ద బీజేపీ ఈజ్ గెయినింగ్ ద స్టాండ్స్, ఏఐడిఎంకే వీక్ అవుతూ వస్తుంది. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఇంకా వీక్ అయిపోయింది ఏఐడిఎంకే. ఇంకొక చాలామంది అతను ఇట్ ఈస్ ఫైట్ బిట్వీన్ టీవీకే వర్సెస్ డిఎంకే ప్రమోట్ చేస్తున్నాడు విజయ్. ఏఐడిఎంకే ఓటర్స్ మొత్తాన్ని లాగేశాడు అతను. దట్ బికేమ్ మోర్ డౌన్. ఏఐడిఎంకే బికేమ్ ఈవెన్ మోర్ డౌన్, మోర్ వీక్. ఓకే, ఇవన్నీ చరిత్రలో ఇవన్నీ చూస్తే లోకేష్ మస్ట్ బి విజిలెంట్, కేర్ఫుల్, డిఫెన్సివ్, ప్రొటెక్టివ్ టు సేవ్ హిస్ పార్టీ, బికాస్ డెఫినెట్లీ a major threat comes from Bharatiya Janata Party. There is no doubt in that. ఓకే, బట్ ఇక్కడ జగన్కి డేంజర్ లేదంటే జగన్కి చాలా డేంజర్ ఉంది. జగన్కి డేంజర్ అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ గ్రో అవుతుందో, డెవలప్ అవుతుందో అక్కడ కాంగ్రెస్ పుంజుకునేది. ఇది చరిత్ర చెబుతుంది. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ని చీల్చి కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి దేశవ్యాప్తంగా, ఇప్పుడున్న పార్టీలు మొత్తం కాంగ్రెస్ని చీల్చుకున్న పార్టీలే. కొత్త పార్టీలు వచ్చాయి. కొత్త పార్టీలు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ వీక్ అయిపోయింది. బట్ మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడు పుంజుకుంది? అవతల బీజేపీ పుంజుకున్నప్పుడు ఆటోమేటిక్ ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఎదిగేది. ఇదంతా ఎందుకు? తెలంగాణలో అసలు కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ రీప్లేస్ చేసింది. ది బీఆర్ఎస్ రీప్లేస్డ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. బట్ దే రీప్లేస్డ్ ద పార్టీ, బట్ దే ఫెయిల్ టు రీప్లేస్ ద ఐడియాలజీ. సింపుల్గా అంతే. మీరు కాంగ్రెస్ని రీప్లేస్ చేసినప్పుడు వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ ఫైట్ని కూడా రీప్లేస్ చేయాలి. ఎక్కడైతే ఆ ఫైట్ని, ఐడియాలు రీప్లేస్ చేయరో అప్పుడు ఆల్టర్నేటివ్గా మళ్ళీ కాంగ్రెస్ని ఎంచుకుంటారు. పార్టీలను చూసి ఓటేస్తున్నారని పొరపాటు అది. ఎందుకంటే ఒక ఓట్ బ్యాంక్కి ఒక ఐడియాలజీ అనేది ఉంటుంది. ఐడియాలజీని
రీప్లేస్ చేయలేకపోతే ఆల్టర్నేటివ్ పార్టీలు మళ్ళీ దే రివర్స్ బ్యాక్ టు ది నార్మల్ పార్టీ. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీని రీప్లేస్ చేయలేకపోయి మమతా బెనర్జీ అక్కడ కాంగ్రెస్ వీక్ అవుతానే ఉంది. అది అక్కడ మమతా బెనర్జీని డామినేట్ చేయలేకపోతుంది కాంగ్రెస్. ఎందుకంటే మమతా బెనర్జీ రీప్లేస్డ్ కాంగ్రెస్ అలాంగ్ విత్ ఐడియాలజీ. కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ ఉంది, అది సెక్యులర్ ఐడియాలజీ, యాంటీ రిలీజియన్కి సంబంధించి. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఐడియాలజీకి ఎక్కువ వ్యతిరేకంగా కొట్టాడుతూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీని డామినేట్ చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మమతా బెనర్జీ ఈజ్ డూయింగ్ కాంగ్రెస్ జాబ్, ఫైటింగ్ విత్ బీజేపీ, ఫైటింగ్ విత్ ఆర్ఎస్ఎస్, ఫైటింగ్ విత్ ఐడియాలజీ, మైనారిటీస్, ముస్లిమ్స్ తరపున వీళ్ళందరి పక్కన నిలబడి ఆమె కాంగ్రెస్ చేయాల్సినటువంటి యుద్ధం ఆమె చేసింది. కాబట్టి కాంగ్రెస్ అవసరం లేదు వాళ్ళకి తమ వెస్ట్ బెంగాల్. సో నో బడీ ఈజ్ ఎంటర్టైనింగ్ కాంగ్రెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఢిల్లీలో ఏమైంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే బీజేపీ గ్రో అయిందో అక్కడ మన 6% పెరిగింది. కాంగ్రెస్ ఓట్ షేర్ 6% పెరిగింది. రేపొద్దున పంజాబ్లో అదే జరిగింది. బీజేపీ కనుక పెద్దదైతే గ్రో అయినప్పుడు ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ యొక్క ఐడియాలజీని తట్టుకోగలిగింది కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పైకి వచ్చేసింది అంటనే. ఎలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కనుక టీడీపీని డామినేట్ చేసి కొద్దిగా పర్లేదు ఒక 20-30 సీట్లు తెచ్చుకోగలిగిన కెపాసిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కాంగ్రెస్ పైకి వచ్చేది. ఎందుకంటే బీజేపీ కొట్టగలిగింది వీళ్ళైనటువంటి ఈ ఐడియాలజీ కొట్టగలిద్ది అని అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు. జగన్ గారు హీ రీప్లేస్డ్ కాంగ్రెస్ బట్ ఇట్ నాట్ రీప్లేస్ ది ఐడియాలజీ ఆఫ్ ది కాంగ్రెస్, ఫైట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేశాడు. బట్ ఆ ఫైట్ని ఆ ఐడియాలజీని రీప్లేస్ చేయలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఏం చేస్తారు? బీజేపీతో కొట్లాడతారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కొట్లాడతారు, వాళ్ళ ఐడియాలజీతో కొట్లాడతారు, వాళ్ళ వ్యవస్థతో కొట్లాడతారు, రాజకీయంతో కొట్లాడతారు. దర్ ఈస్ అ ఫైట్ బై కాంగ్రెస్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. జగన్ రీప్లేస్ ద పార్టీ బట్ ఇట్ నాట్ రీప్లేస్ ద ఫైట్ బికాస్ ఈస్ గోయింగ్ విత్ దమ్, ఈజ్ నాట్ ఫైటింగ్ విత్ దమ్, ఈజ్ గోయింగ్ విత్ దమ్. సో ఇది భవిష్యత్తులో జగన్ దెబ్బకొట్టింది. అది 100% దెబ్బ. మరి జగన్ రియలైజ్ అవుతున్నట్లేదు నాకైతే తెలియదు. బట్ జగన్ షుడ్ రియలైజ్ దట్ వెన్ ఐ రీప్లేస్ ఏ పార్టీ ఐ షుడ్ ఆల్సో రీప్లేస్ దర్ ఐడియాలజీ అండ్ దేర్ ఫైట్, దేర్ వెపన్స్. వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు కూడా మన చేతిలోకి తీసుకుని మనం యుద్ధం చేయాలి, లేదా మనల్ని చంపేస్తారు. అప్పుడు ప్రజలకు రక్షణ లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టక్కన ఎవరైతే రక్షించగలరో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ బీజేపీ ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో పెరిగిందంటే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఎంచుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే బీజేపీని పెంచుతుంది టీడీపీ, కాంగ్రెస్లు ఇద్దరు కలిసి. అసలు నిజం చెప్పాలంటే ఈ రీజనల్ పార్టీసు బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఫండింగ్ చేశారు. వెనక పక్క అన్ని పార్టీలు చేశారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము తెలీదు లోపలికి అంతర్గతంగా మేము ఫండింగ్ చేసాము అవన్నీ వీళ్ళకి తెలియదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బట్ ఎవ్రీబడి నోస్, ప్రజలకు కూడా తెలుసు. తెలియనట్టుగా వాళ్ళ దగ్గర నటిస్తారు, వీళ్ళకి తెలియదు అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఆ ప్రజా మొత్తానికి తెలిసి ఎవరు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఫండింగ్ చేసింది ఎవరు ఆంధ్రప్రదేశ్లో అనేది, ఏ పార్టీలు చేస్తారు అది అందరికీ తెలుసు. ఓకే, అదే చెప్తున్నా, తెలియనట్టుగా వీళ్ళు నటిస్తారు, వాళ్ళకి తెలియదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఓకే, బట్ ఇట్స్ ఆల్ ఫండమెంటల్ నోన్ ఫ్యాక్ట్ అది. సో అండ్ ఐ విష్ బీజేపీ షుడ్ గ్రో ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆర్ఎస్ఎస్ షుడ్ గ్రో ఇన్ ఆంధ్రప్రదేశ్. అది బాగా పెరిగితే వాళ్ళకి ఐడియాలజీ ఏంటిది, ఆల్టర్నేటివ్ ఐడియాలజీ అనేది చర్చ జరిగింది. నేను అందుకే మన బీజేపీ బ్రదర్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు అక్కడ వాకింగ్ దగ్గర కనబడి ఏది మమ్మల్ని తిడుతున్నామే రమేష్ అని అంటే, నేను ఎందుకు తిడుతున్నాను, మిమ్మల్ని పెంచుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి చెప్పేటువంటి ఏకైక ఛానల్ నాదే. నా వల్ల మీరు గ్రో అవుతారు ఆంధ్రప్రదేశ్లో. ఎస్, గో హెడ్. ఆ రోజు మైనారిటీస్కి నేను ఏం చెప్తున్నాను అనేది మైనారిటీస్కి ఆ రోజు అర్థమైంది అని చెప్పాను నేను వాళ్ళకి. థ్యాంక్ యూ, నమస్కారం.